ఈ వీడియోలో ఒక జాతి ఒక జాతకం మలయాళం మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ లేదు, మలయాళం లాంగ్వేజ్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. ఇది ఒక డార్క్ కామెడీ మూవీ భయ్య. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అని జయేష్ ఒక 38 years ఓల్డ్ మ్యాన్ అనమాట. తను నార్త్ మలబార్ నుంచి అయితే వస్తాడు. పెళ్లి చేసుకోవడానికి అయితే చాలా మంది అమ్మాయిలను అయితే వెతుకుతుంటాడు అనమాట. అది కూడా తనకంటూ కొన్ని ట్రెడిషనల్ రూల్స్ ఉంటాయి. తనకు కావాల్సిన అమ్మాయి దొరికిందా లేదా, తన ట్రెడిషనల్ రూల్స్ ఏంటి, వీటన్నిటి చుట్టూరు నడిచే స్టోరీయే ఓరు జాతి ఓరు జాతకం. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ మన ఛానల్లో అయితే వస్తూ ఉంటుంది. అదర్ లాంగ్వేజెస్ కంటెంట్కి ప్రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే వన్ టైం వాచబుల్ అనిపించింది భయ్యా. ఇట్ వాస్ గుడ్ ఇన్ పార్ట్స్, బట్ కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. బట్ నాకైతే వన్ టైం వాచబుల్ అనిపించింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ జయేష్ క్యారెక్టర్ చేసిన వినీత్ పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా ఉండదు భయ్య. స్టాండ్ అవుట్ అవుతుంది ఆ పర్ఫార్మెన్స్ అయితే. అంటే ఆ జయేష్ క్యారెక్టర్ కొన్న హ్యూమర్ కానీ, ఫ్రస్ట్రేషన్ కానీ, ఆ ఎమోషనల్ డెప్త్ కానీ త్రూ అవుట్ ద మూవీ అతని పర్ఫార్మెన్స్ అయితే నిలబెట్టడం చెప్పాలి ఆ క్యారెక్టర్ ని. అండ్ కొన్ని షార్ప్ డైలాగ్స్ ఉంటాయి అనమాట సటైరికల్ టోన్ లో, అవి కూడా చాలా బాగా వర్కౌట్ అయితే మీకు. అంటే కొంతమందికి సెట్ అవ్వదు, అవుట్డేటెడ్ మైండ్స్ ఉన్న వాళ్ళకి కట్ట సెట్ అవ్వదు అనమాట. కొన్ని సొసైటికల్ సెటైర్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మాత్రమే నచ్చితే. నాకైతే వర్కౌట్ అయింది అనిపించింది. అండ్ క్యారెక్టర్స్ పరంగా కూడా వెల్ రిటన్ అని చెప్పాలి భయ్య. అంటే కొన్ని రియలిస్టిక్ ఫ్లాస్ పెట్టుకుని బాగా కనెక్ట్ అయ్యే విధంగా రిలేటబుల్గా అయితే ఆ క్యారెక్టర్స్ అయితే రాసుకోవడం జరిగింది. వాటి పరంగా కూడా వర్కౌట్ అయింది. అంటే సినిమాటోగ్రఫీ వైజ్ కానీ, విజువల్స్ వైజ్ కానీ, ఇదంతా సెట్టింగ్ పరంగా అయితే మంచిగా సక్సెస్ఫుల్గా అయితే రిఫ్లెక్ట్ చేశారు. అంటే నార్త్ మలబార్ అనే వైబ్ని అయితే చాలా బాగా ప్రెజెంట్ చేసి చూపించారు మూవీలో. దాని పరంగా నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ కొన్ని సోషల్ పరంగా రెలవెంట్ ఇష్యూస్ని అయితే టచ్ చేస్తారు భయ్య. అంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కానీ, టాక్సిక్ మస్క్యులినిటీ కానీ, ఇలా కొంచెం డార్క్ కామెడీ ట్విస్టులు పెట్టుకుని అయితే రాయడం జరిగింది. ఆ రైటింగ్ నరేషన్ అంతా కూడా దాని పరంగా నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. వీటి వల్లే నాకు మూవీ వన్ టైం వాచబుల్ అనిపించింది. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే కొంచెం సెటైరికల్ వే అన్నది ఏదైతే ఉందో అది అందరికీ అయితే వర్కౌట్ అవ్వదు. నేను కూడా కొన్ని సీన్స్ కి నాకు నచ్చలేదు. అంటే ఆ సెటైరికల్ వే అనేది అన్ని చోట్ల వర్కౌట్ అవుతుంది భయ్య. సరిగ్గా బ్యాలెన్స్ చేసి చూపించలేకపోయారు. అది కొన్ని చోట్ల అయితే డిసప్పాయింట్ అయ్యాను నేను. అండ్ మెయిన్ మూవీతో ఒక ప్రాబ్లం ఉంది. ఎల్జీబీటీక్యూ థీమ్స్ అని చెప్పి కొన్ని తీసుకున్నారు. క్రిటిసిజం అయితే గురైంది మూవీ. రిలీజ్ అప్పుడు కూడా చాలా కేసెస్ కూడా పడ్డాయి. ఎల్జీబీటీక్యూ మీద కొంచెం క్రిటిసైజ్ చేస్తున్నారు మూవీని బ్యాన్ చేయాలని చెప్పేసి. అందుకు కోర్టు కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టారు డైలాగ్స్ పరంగా, వీటి పరంగా. అవన్నీ కూడా మీరు మూవీలో అయితే చూడడం జరుగుద్ది. ఆ ఎల్జీబీటీక్యూ థీమ్స్ మీద వీళ్ళు వేసిన డైలాగ్స్ పరంగా కానీ, అండ్ ఆ సెన్సిటివ్ మ్యాటర్ మీద వీళ్ళు డీల్ చేసిన విధానం కానీ అంత బాగా అయితే ఉండదు. కొంచెం లైట్ తీసుకున్నారనే చెప్పాలి. దాని పరంగా కొంచెం డిసప్పాయింట్ అవుతారు మీరు. అంటే సెన్సిటివ్ టాపిక్ కదా ఎల్జీబీటీక్యూ అన్నది. దాని పరంగా పోర్ట్రే చేసిన విధంగా అయితే వర్కౌట్ అవ్వలేదు భయ్య. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా బాగానే వెళ్తుంది, కానీ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ అయితే కొంచెం స్లో డౌన్ అవుద్ది. అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే స్ట్రెచ్ చేస్తున్నారు అనే ఫీల్ అయితే వస్తుంది. అండ్ ఫ్యూ సబ్ ప్లాట్స్, క్యారెక్టర్స్ ఇంకొంచెం మంచిగా డెవలప్ చేసుకుని ఉంటే బాగున్ను, బెటర్ గా క్లోజర్ ఇచ్చి ఉంటే బాగుండు అన్న ఫీల్ అయితే వచ్చింది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఓవరాల్ గా మూవీ అయితే వన్ టైం వాచబుల్ బై గివ్ ఇట్ ఏ ట్రై. కొంతమందికి అయితే అన్ని వర్కౌట్ అయితే చాలా బాగా నచ్చే అవకాశం ఉంది. నాకైతే వన్ టైం వాచబుల్ అనిపించింది. ప్రైమ్ వీడియోలో ఉంది, ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్య. కొంచెం డార్క్ కామెడీ ఉంటుంది, డైలాగ్స్ పరంగా కానీ, ఇంటెన్స్ సీన్స్ పరంగా కానీ, ఆ ప్రొటాగనిస్ట్ రోల్ పరంగా కానీ కొంచెం ఇబ్బంది పడతారు ఫ్యామిలీతో చూస్తే. సో బెటర్ ఇండివిజువల్ గా చూడండి. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ వీడియో కామెంట్ చేసి షేర్ కూడా చేయండి భయ్య. అలా అయితే వీడియోస్కి పుష్ కూడా ఉంటుంది నాకు. మీ ప్రతి కామెంట్ కూడా నేను రిప్లై ఇస్తాను. అండ్ వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను. కుదిరితే లింక్ క్లిక్ చేసి ఫాలో అయిపోండి. మూవీ అప్డేట్స్ ఇలాంటివన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తుంటాను. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బాయ్.